బాపురే కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచార హోరు నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్నది కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ను తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కనాల అని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ను మాజీ ముఖ్యమంత్రి అనకూడదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటే ఇంకా కేసీఆర్ మాజీ కాలేదు కేసీఆర్ ఓడిపోలేనటువంటి భ్రమల్లో ఉండేటువంటి ప్రయత్నం నిన్న మొన్న కూడా జాతిపిత అని ఎవరు కడియం షేర్ కూడా అసెంబ్లీలో జాతిపిత అనేటువంటి మాట మొదలుపెట్టారు అంటే కేసీఆర్ యొక్క ఆయన ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది నిజానికి ఇప్పుడున్నటువంటి ఈసారి అధికారంలో మేమే ఉంటాము 15 ఏళ్ళు అయిపోతుంది అయిపోయిన తర్వాత మేమే ఉంటాం అనేటువంటి ప్రయత్నం చేసి సెక్రటరియట్ ముంగట కూడా కేసీఆర్ విగ్రహమే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం 20 ఏళ్ళు మేమే ఉంటాం కేసీఆర్ విగ్రహం ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే చోట కేసీఆర్ విగ్రహం పెడతాం అనేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి చర్చ కూడా జరుగుతున్నది ఈ కేసీఆర్నే బాపు అని పిలవాలి కేసీఆర్ను జాతిపిత అని పిలవాలి కేసీఆర్ని తొలి ముఖ్యమంత్రి అని పిలవాలి చరిత్ర ఆటోమేటిక్గా లిఖితం చేస్తుంది తొలి ముఖ్యమంత్రి అనేటువంటిది తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అనేది ఉంటుంది కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి కానీ ధరిస్తలేదు ప్రాణం వస్తలేదు అది మాట్లాడడానికి ఏదో అనుభవించినటువంటి ప్రాణం కదా అది అధికారం అనుభవించి పెత్తనం చెలాయించి ఇప్పుడు పెత్తనం లేకపోతే ఇక్కడ నిన్నటి దాకా కసి మీద కోపం మీద టీఆర్ఎస్ మీద ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తుంటే తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అందుకే కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది కేసీఆర్ సావునోట్ల తలకాయ పెట్టిండు కేసీఆర్ మెదడు ఖర్చు పెట్టిండు రంగరించిండు రక్తం చిందించిండు కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ లేకముందు అసలు తెలంగాణ పదమే లేదు కేసీఆర్ లేకముందు ఎవడు బోవదినలేదు తెలంగాణలో కేసీఆర్ లేకముందు ఎవడు నీళ్లు తాగలేదు కేసీఆర్ పుట్టిన తర్వాతనే బట్టగట్టడం మొదలుపెట్టిరు అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో అంతకుముందు తెలంగాణలో ప్రజలంతా కూడా బోసిములతోటి బట్టలు లేకుండా బర్వాతలు తిరిగిరు కేసీఆర్ వచ్చినాకనే బట్టలు కుట్టుడు అనేటువంటిది ఏందో తెలిసింది కేసీఆర్ వచ్చినాకనే తెల్లబువ్వ అంటే ఏందో తెలిసింది కేసీఆర్ వచ్చినాకనే మంచినీళ్ళు తాగుతురు బతకాలంటే మంచినీళ్ళు తాగాలరా లేకపోతే కష్టమవుతుందని కేసీఆరే నేర్పించిండు అనేటువంటిది తొలి ముఖ్యమంత్రి అనేటువంటిది ఇది ఇంకా మీలో ఉన్నటువంటి అధికార దాహాన్ని మీలో ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణిని ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది మీరు చేసే ఈ పని వల్ల మీరు కేసీఆర్కు ఉన్నటువంటి అంతో ఇంతో మంచి పేరు ఆయనకు అంతో ఇంతో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అరే పిచ్చోడు అనేటువంటి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు తప్ప దీనివల్ల పాజిటివ్ పోదు కేసీఆర్ ఇంకా అనగట్లేనటువంటి ప్రజల్లో ద్వేషం పెంచేటువంటి ప్రయత్నము టీఆర్ఎస్ పార్టీ వల్లే చేస్తున్నారు అరే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు భయ్ మేమేం తప్పు చేసినామో మేము సమీక్ష చేసుకుంటాం అంటలేరు సమీక్ష చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు సూర్యాపేట సభలో పోయి నల్గొండ సభల కేసీఆర్ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళకు దున్నపోతుకు బర్రెకు తేడా తెలియదు పాలు ఇచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును ఎంచుకున్నారని కేసీఆరే స్వయంగా తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అని అనేసిండు అంటే తెలంగాణ ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారు పాలిచ్చే బర్రెను అంటే తెలంగాణ ప్రజలు ఓటేసిన వాళ్ళంతా కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళు అన్నట్టే కదా వీళ్ళకి ఉన్నటువంటి లెక్క ప్రకారం ఇట్లా కేసీఆర్ను వీళ్ళు పాపం కేసీఆర్కు ఉన్నటువంటి పేరును తగ్గిస్తున్నారు డ్యామేజ్ చేస్తున్నారు తప్పితే కేసీఆర్ను ఎక్కడ కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయట్లేదు దీనికి సంబంధించి